లేకపోతే మంచి మంచి చీరలని, వాళ్ళకి ఏం కావాలని గిఫ్ట్లని, తల్లికి ఏం కావాలి ఇంట్లో వాళ్ళకి అవసరమైనటువంటి హోమ్ మేకర్స్ ఏమైతే ఉన్నాయో ఇంట్లో తల్లులకి చక్కగా ఇస్తూ ఉంటారు కదా. అయితే ఇస్తూ ఉంటాం, మంచిదే కాదట్లేదు, కానీ ఎన్ని చేసినా కానీ హృదయంలో నుంచి వచ్చినటువంటి ప్రేమే గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంతకుముందు చెప్పిన రీతిగా కపటోపాయం అంటే సంవత్సరానికి ఒక్కసారి మదర్స్ డే అని చెప్పి కేక్ తినిపిస్తే సరిపోద్దా? మిగిలిన 364 రోజులు, మిగిలిన 363 రోజులు తల్లికి దూరంగాను ఆవిడ చెప్పినటువంటి మాటకి లోబడకుండా వారికి దూరంగా ఉంటూ వారిని గాయపరుస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉండటం గొప్ప, అలా ఉండటం కాదు, అది మంచి పద్ధతి కాదు. ఆ ఒక్కరోజు మదర్స్ డే ఒక్కరోజు కేక్ తినిపిస్తే ఆ తల్లికి నోరు తీర్చేసినంత మాత్రం సంతోషం ఉంటుందా అంటే ఉండదు. ఏ తల్లిదండ్రులకైనా ఎవరికైనా కానీ పిల్లలు గొప్పవారైనప్పుడు, వారి ప్రయోజకులు అయినప్పుడే వారికి సంతోషం ఆనందం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈనాడు మనం చూస్తున్నాం కదా, చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయో, పేరుకే భార్యాభర్తలుగా, పేరుకే కుటుంబంగా ఉంటారు, కానీ వారి ధోరణి ఎలా ఉంటుందంటే ఎవరికి వారే. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మరీను ఏమైపోయిందంటే ఫోన్లోనే అన్నీ ఎవరు కావాలి అంటే కనుక ఫోన్లో వాట్సాప్లో చాట్ చేసుకుంటారు. అమ్మ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఎక్కడికి వెళ్తున్నాను డైరెక్ట్గా చెప్పరు, నేను వెళ్తున్నానని చెప్పరు, లేకపోతే నేను పలానా చోటికి వెళ్తున్నానని విషయం చెప్పరు, కానీ వాట్సాప్లోనే వాళ్ళు చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇది కాదండి, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రేమ ఇది అసలైన ఇది కాదు ప్రేమ. కానీ మన చిన్ననాటి దినాలను చూసుకుంటే కనుక అవన్నీ కూడా నెమరు వేసుకుంటే కనుక ఆ తల్లిదండ్రులతో, ఆ పిల్లలతో, ఆ స్నేహితులతో ఎక్కడికి వెళ్ళకపోయినా తల్లిదండ్రులతోనే హ్యాపీగా ఉంటూ ఉన్న దాంట్లోనే సంతోషంగా గడిపినటువంటి దినాలు చాలా గొప్పవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 19, 20, 21 వరకు మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 19, 20, 21 నేను చదువుతాను. చూడండి. ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడదనియు తన మామయు తన పెరిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. ఆమె మృతునొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిది గాని ప్రత్యుత్తరం ఇంటియు లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మనసును పట్టబడిన సంగతిని తన మామయు పెరిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోధు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి లేఖన భాగము మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 19 నుంచి 21 వరకు మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి లేఖన భాగం చూస్తే ఇక్కడ ఫినెహాసు భార్య గురించి మనం చదువుకున్నాం. ఆమె గర్భవతిగా ఉంది అని చెప్పి మనం చదువుకున్నాం. అయితే దీనికంటే ముందు ఫినెహాసు ఎవరు, తన మామ ఎవరు అని మనం తెలుసుకోవాలంటే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే మనందరికీ తెలిసినటువంటి స్త్రీ. ఆమె ప్రార్థన చేస్తే, ఆమె ప్రార్థన చేయగా అంటే ఎన్నో సంవత్సరాలుగా ఆమె ఎటువంటి నిందన మోసిందంటే గొడ్రాలు అనేటువంటి నిందన మోసి దేవుని దగ్గరికి వచ్చంటే షిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళిన తరువాత ఆమె అందరూ సంతోషంగా నుంచి వ్యసన పడటం కాదు, కానీ ఆమెకి వ్యసనం అంటే అందరూ సంతోషంగా నేను సంతోషంగా లేకపోతున్నాను, ఆమెకి దుఃఖం అన్ని కలిగి ఏమైందంటే దేవుని సన్నిధిలో ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఏలీ చెప్పినటువంటి మాటలు మనకి కనబడుతున్నాయి. ఆమెతో అంటున్నాడు కదా, మీదటికి ఈ సంవత్సరానికి నీకు కుమారుడు కలుగుతాడమ్మా, నీకు కలిగినటువంటి దుఃఖము దేవుడు తొలగిస్తాడు అనేటువంటి నిబంధన ఆ ప్రవచన వాక్కులు తెలియజేసిన తర్వాత ఒక భరోసా వాగ్దానపూరితమైనటువంటి మాట ఇచ్చిన తర్వాత అక్కడ చూస్తే కనుక ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆనాటి నుంచి ఆవిడ ఎలా ఉందంటే భోజనం చేయడం, అప్పటి వరకు భోజనం చేయడం మానేసింది. నాకు పిల్లలు లేరు అనేటువంటి బాధ, గొడ్రాలు అనేటువంటి నింద. ఈయనకు పిల్లలు లేరని చెప్పి పెనినాన్ని పెళ్లి చేసుకుంటే పెనినాకి పిల్లలు కలిగారు. భర్త పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కలిగిన తర్వాత ఇప్పుడు
మొదటి భార్య అయినటువంటి హన్నాకి ఎలా ఉంటుంది? ఏమండి చూడండి, అస్సలు ముందు భర్త ఇంకొక భార్యతో, ఇంకొక వ్యక్తితో, స్త్రీతో మాట్లాడుతున్నాడంటేనే సహించదు భార్య. అవునా కదా? ఎవరావా, ఎందుకు మాట్లాడుతుంది, నీతో ఏంటి, నాతో మాట్లాడచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం. కానీ అతను తన భర్త మరొక ఆమెను పెళ్లి చేసుకొని పిల్లలు కలిగిన తర్వాత ఆ భర్త అన్నాడు కదా, నేను నీ కుమారుడుగా ఉంటాను కదా. ఎంతమంది పిల్లలు ఉన్నా లేకపోయినా, పిల్లలు లేకపోయినా కానీ భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ కొదువే, లోటే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే రకరకాల టెక్నాలజీ పెరిగిపోయి వారికి పిల్లలు ఎలాగైనా కలిగించవచ్చేటువంటి డాక్టర్స్ వచ్చారు. కానీ ఆనాటి దినాల్లో ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, కానీ అంతగా మించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే కనుక ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె అనుకుంటుంది కదా, ఎప్పుడైతే యాజకుడైనటువంటి ఏలి చెప్పాడో అప్పుడే తీర్మానం చేసింది, ఇక నేను భోజనం చేయడం మానేస్తాను. అప్పుడు దాకా ఏం చేసింది? భోజనమే మానేసింది. దిగులుతో, బాధతో, ఒక పూట తిని తినక, లేకపోతే ఒక రోజు తిని తినక, దిగులుతో, వేదంతో. మరి బాధ ఉంటే తిండి కూడా సహించదండి, ఏమీ తినవదు, ఏడిదాకల్లా తయారవుతారు. మరి అన్న అప్పటి వరకు అలా ఉంది, కానీ ఇప్పటి నుంచి తీర్మానం చేసుకుంది, ఇక నుంచి నేను భోజనం మానేయను. ఎందుకంటే దేవుడు నాకు మాట ఇచ్చాడు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అని చెప్పి ఆ రోజు నుంచి సంతోషంగా ఉంది. వెళ్ళిన తర్వాత నిజంగానే మరలా శిలోహు ప్రార్థన మందిరానికి వచ్చినప్పటికల్లా ఆమె గర్భవతి కుమారుని కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడికి కుమారుని కలిగిన తర్వాత, హన్నాకి కుమారుని కలిగిన తర్వాత ఆమె ముందే తీర్మానం, ప్రభువా నాకు ఒక మగ బిడ్డను ఇస్తే చాలా మంది నాకు పిల్లలు కావాలి అంటారు. ఏ పిల్లలు కావాలి? మగ పిల్లలు కావాలా, ఆడపిల్ల కావాలా? అబ్బాయే. రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఆమె క్లారిటీగా ఖచ్చితంగా దేవుడు అడిగిందంటే నాకు మగ పిల్లవాడిని ఇస్తే వాడిని మరలా నీ మందిరాన్ని విడిచిపెడతాను అని చెప్పింది. నేను చెప్పింది మరలా నీ మందిరాన్ని విడిచిపెడతాను అంటే, మరి మరలా శిలోహు మందిరానికి వెళ్ళేటప్పుడు సంవత్సరానికి వెళ్ళేసరికి ఆమెకి పిల్లాడు పుట్టాడు. పిల్లాడు పుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పింది ఆవిడ? చంటి పిల్లాడు అంటే ఎట్లా లేదన్నా సంవత్సరానికి దగ్గరగా ఉండవచ్చు. అయితే ఈ సంవత్సరం పిల్లాడు తీసుకెళ్ళి అలా విడిచిపెడతాం కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంటే, పిల్లాడు పాలు విడిచేంత వరకు తన దగ్గర ఉంచుకొని పాలు విడిచిన తర్వాత తిరిగి తీసుకెళ్ళి మందిరంలో విడిచిపెట్టేసింది. మీరు వదులుతారమ్మా? వదలలేదు కదా. కానీ ఆవిడ ఏం చేస్తుంటే దేవునితో నిత్య నిబంధన చేసుకుంది. ఆమె దేవునికి ఇచ్చినట్టు ఆయన మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆమె కూడా ఏం చేయాలి? ఆ మాటని నిలబెట్టుకోవాలి కదా. దేవుడైతే మాట ఇచ్చాడు, నీకు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ కూడా ఏం చేసిందంటే, ఆ బిడ్డను కలిగిన తర్వాత పాలు విడిచిన తర్వాత తీసుకువెళ్ళి మందిరంలో విడిచిపెట్టి ఏలికి అప్పచెప్తుంది. అయ్యా ఏలి గారు, యాజకుడైనటువంటి ఏలి, నేను ఆ రోజు వచ్చినప్పుడు మీరే నాకు ఈ మాట చెప్పారు. ఆ మాటను బట్టి దేవుడు నాకు బిడ్డనిచ్చాడు. బిడ్డనివ్వడమే కాదు, కానీ నేను తీర్మానం చేస్తున్నాను, పాలు విడిచేంత వరకు నా దగ్గర ఉంచుకొని తిరిగి తర్వాత మందిరంలో విడిచిపెడతానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇలా కొనసాగిస్తూ ఉండగా దేవుడి సమూయేలు, ఆ బిడ్డకి సమూయేలు పేరు పెట్టిన తల్లి. సమూయేలు పేరు పెట్టిన తర్వాత ఈ పసిపిల్లవాడు అంటే ఎట్లా లేదని ఒక 4 ఏళ్ళు వేసుకోండి, 4 ఏళ్ళు వేసుకొని, ఇప్పుడంటే 6 నెలలు కూడా ఇవ్వట్లేదు తల్లుడు పాలు, ఇచ్చేవాడే లేరు అసలు. అప్పట్లో 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇచ్చేవాడు తల్లుడు పాలు కదా. కానీ అప్పుడు నా పిల్లలే బలం కలిగినటువంటి వాడు. ఇప్పుడు అన్ని రోగాలే. కానీ ఆవిడ ఎంత లేదన్నా కానీ ఒక 4-5 ఏళ్ళు వేసిన ఆ పిల్లవాడిని తీసుకొచ్చి దేవుని మందిరం విడిచిపెట్టిన తర్వాత ఏలికి పరిచర్య చేస్తూ ఆయనకి ఏం కావాలో ఆయన అడిగిందల్లా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడం, మందిరం ఓడమంటే ఓడటం, మనకు తెలిసినటువంటి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ఆ సమయాలు చేస్తుండగా దేవుడు ఆ చంటి పిల్లవాడితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. సమయాలతో ఆనాడు అప్పట్లో ఏమైందంటే దేవుని యొక్క వాక్కు ప్రజల దగ్గరికి రావడం కరువైపోయినటువంటి దినాలు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే సమయంలో తెలిసినటువంటి వయసులో, ఊహ తెలియనటువంటి వయసులో దేవుని మాట స్వరాన్ని వినగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు రాజులు లేరు, న్యాయాధిపతులు లేరు. కానీ ఇక న్యాయాధిపతులైన తర్వాత న్యాయాధిపతిగా వచ్చాడని అనుకోవాలి, ప్రవక్తగా వచ్చాడని అనుకోవాలి. అయితే ఈ ఏలికి యాజకుడైనటువంటి పాస్టర్ గారికి ఏం చేస్తాడంటే పరిచర్య
చేసినటువంటి సమయంతో దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఏలీని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడంటే ఏలీ కుమారులు హోప్ని ఫినెహాసులు అనేటువంటి ఇద్దరు కుమారులు వారు చేసినటువంటి దుష్కార్యములు నేను చూస్తున్నాను. వారు చేసినటువంటి పనులు దేవునికి ఎలా ఉన్నాయంటే దుఃఖకరముగా ఉన్నాయి. కాబట్టి వారు సిద్ధపాటు చేసుకోమని చెప్పి సమయంతో మాట్లాడినటువంటి మాటలు కనిపిస్తున్నాయి. అయితే అయిన తర్వాత హోప్ని ఫినెహాసులు చేసినటువంటి దేవునికి విరోధంగా దేవునికి తిరుగుబాటుగా వచ్చి మందిరానికి వచ్చేటువంటి వారితో వారు ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా తెలుసుకొని ఆ మాటలన్నీ కూడా గ్రహించినటువంటి సమయంలో ఈ మాట ఏలీకి చెప్పాలి కదా. దేవుడు ఏం చెప్పాడయ్యా అంటే ఏం చెప్పాడు? ఏమని చెప్పాడంటే దేవునికి విరోధంగా నీ కొడుకులు ఉన్నారు. వింటున్నారా? దేవుని కొడుకులు దేవునికి విరోధంగా హోప్ని ఫినెహాసులు వారు దేవునికి విరోధంగా అనే విషయం ఖండితంగా చెప్పినప్పుడు ఏలీ దుఃఖపడ్డాడండి. పాస్టర్ గారు దుఃఖపడిన తర్వాత ఆయన ఎన్నిసార్లు గద్దించినా కానీ వినకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కానీ గద్దించాలి. వారు తిరిగి మరలా దేవుని వైపు తిరిగేంత వరకు కూడా గద్దిస్తూనే ఉండాలి. ఈనాటి దినాల్లో చూస్తే కనుక విడిచిపెట్టేటువంటి వారు నా మాట వింటలేదుగా ఇక నేను వదిలేస్తున్నాను. వింటున్నారా? నా మాట వింటలేదు కదా అని చెప్పి అందుకే వదిలేశానండి, అందుకే పట్టించుకోవడం మానేశానండి అనే మాట రాకూడదు. వింటున్నారా? అనే మాట మన పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మనం ఆ మాట అనకూడదు. కానీ ఇక్కడ ఏది చేసినటువంటి పొరపాటు అదే. ఎన్నిసార్లు గద్దించినా కానీ వాళ్ళు అలాగే దేవునికి తిరుగుబాటు చేసినట్టే వ్యర్థమైన వాడాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఈనాడు దేవునికి మనం ఎలా ఉండాలంటే విధేయులుగా జీవించాలి. సంఘానికి సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి దినాల్లో 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఇశ్రాయేలు ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారండి. మరి మనం చదువుకున్నాం కదా ఫినెహాసు భార్య ఆమె ఎలా జరిగింది, ఆమె కలిగినటువంటి వ్యధ బాధ ఏంటి అని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఆ ఇశ్రాయేలు ఫిలిష్తీయులు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఫిలిష్తీయులు అనేటువంటి వారు ఏం చేశారంటే దేవుని మందసాన్ని తీసుకొని దొంగిలించారు. వినాలి, దేవుని మందసాన్ని దొంగిలించిన తర్వాత వారందరూ కూడా అందరినీ కూడా అప్పట్లో దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడే తోడుగా ఉన్నటువంటి తన బిడ్డలకి దేవుడు కూడా ఏమైపోయాడంటే వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు. కాబట్టి ఈ ఫిలిష్తీయులైనటువంటి వారు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజల్ని అనేకులు యుద్ధములో హతమార్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చనిపోయారు, చాలా మంది చనిపోయారు. హోప్ని ఫినెహాసు అంటే ఏలీ కుమారులైనటువంటి యాజకులైనటువంటి ఏలీ కుమారులైనటువంటి హోప్ని ఫినెహాసులు ఇద్దరు కూడా చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి చీపురు గుడ్డలు వేసుకొని నెత్తిని బూడి తీసుకొని గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వస్తుంటే ఏమి అప్పటికే కళ్ళు సరిగ్గా అనిపించట్లా. పెద్దవాడైపోయాడు కదా, వృద్ధుడైపోయాడు కదా, కథలు లేకుండా ఉదరం పొట్ట ఎక్కువగా ఉండటం వలన కదలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక చోట కూర్చుని ఉంటే ఒక వ్యక్తి వస్తున్నట్టుగా చూచి ఆయన కనపడినట్టుగా కనపడుతుంటే అడుగుల శబ్దాన్ని బట్టి ఏనాయనా ఎలా జరుగుతుంది యుద్ధం, అందరూ బాగున్నారా అని చెప్పి సమాచారాలు తెలుసుకుంటూ ఉన్నాడు. కానీ అక్కడ వచ్చినటువంటి వ్యక్తి అన్నాడు కదా, ఇదిగో యుద్ధంలో అందరూ చనిపోయారు, నీ కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు, మందసము కూడా పట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈ మాట విన్న తర్వాత వెంటనే ఏలికి ఏం కలిగిందంటే మెడ విరిగి చనిపోయాడు. అంటే అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలకి యాజక ధర్మం అంటే పాస్టర్ గారుగా ఉండి మంచి చెడులు ఇలా చేయండి, ఇలా చేయకూడదు, దేవునికి మనం విధేయులుగా జీవించాల్సినటువంటి చెప్పేటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఉండాలంటున్నటువంటి వ్యక్తి మెడవిరిగి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు అంటే ఇంకెవరు లేరు. అయితే గమనించినట్లయితే కనుక ఎవరు లేనటువంటి ఆ స్థితిలో ఇప్పుడు ఏమైందంటే ఆ మాట ఈ ఏలీ కోడలకు ఫినెహాసు భార్య వింటూ ఉందండి. ఆమె అప్పటికి కూడా కడుపుతూ ఉంది. అంటే నిండు చూడాలి మనం చదువుకున్నాం కదా, ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా, అంటే పొద్దుకులు ప్రసవించుద్దో తెల్లరికి ప్రసవించుద్దో అన్నట్టు ఆమె నిండు గర్భిణితో ఉండి రేపో మాపు అన్నట్టుగా ఆమె కడుపుతూ ఉన్నటువంటి ఆమె రేపు క్షణాల్లో ప్రసవించుద్దో అన్నట్టుగా ఆమెకు ఆ భయానికి ఏం కలిగిందంటే వెంటనే నొప్పులు ఎక్కువైపోయినాయి. చూడండి,
భయానికి కూడా నొప్పులు ఎక్కువైపోతాయి. ఇక్కడ మనకి సాక్ష్యం కనపడుతూ ఉంది, ఆ చెప్పబడినటువంటి మాటలు కనబడుతూ ఉంది. అయితే ఈమె ఫినెహాసు భార్య ఏం చేస్తుందంటే, కడుపుతున్నటువంటి ఈమె తన భర్త చనిపోయినటువంటి వార్త, తన మామైనటువంటి ఏలి చనిపోయిన విషయం తెలుసుకొని ఇప్పుడు ఆ మోకాల మీద పడి ఏమైందంటే బిడ్డకు జన్మనిచ్చి ఏ మాత్రం కూడా సోయి లేకుండా సృహ కోల్పోయిన దానిగా ఉంటే, పక్కన్నటువంటి స్త్రీలు అంటున్నారు కదా, భయపడమాక నీకు కొడుకు పుట్టాడు అని చెప్పినప్పుడు ఆమె అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంది. చూడండి, మనిషికి ఒకసారి బాధ వస్తే తట్టుకుంటాడు, వెంటనే బాధ వస్తే ఏమండి, ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కోల్పోయాను అనుకోండి, రేపటి రోజుకి నేను మర్చిపోవచ్చు, 2వ రోజుకి 3వ రోజుకి 10 రోజులకి మర్చిపోతాను. కానీ ఈ క్షణాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి మరలా రేపటి రోజు ఇంకో వ్యక్తి అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి కోల్పోయాను అనుకోండి, ఇక తట్టుకోగలుగుతామా? అలాగే వరుస పెట్టి అటువంటి బాధలు డబ్బు విషయం కావచ్చు, మనుషుల విషయం కావచ్చు, లేకపోతే ఆస్తిపాస్తుల విషయం కావచ్చు, కోల్పోయిన విషయాలు కావచ్చు. మనం చూసుకుంటే యోబు గ్రంథంలో చూసుకుంటే యోబు చాలా నీతిపరుడు. ఆయన యథార్థవంతుడైనటువంటి యోబు జీవితంలో అటువంటి స్థితినే కలిగింది. ఆ స్థితి ఏంటయ్యా అంటే, దేవుని సన్నిధిలో నిందారైనటువంటి యోబుకి కొడుకులు కోల్పోయాడు, కూతురు కోల్పోయాడు, అన్ని కోల్పోయి మందలు కోల్పోయాడు, గొర్రె మందలు కోల్పోయాడు, ఒంటె మందలు కోల్పోయాడు, గొర్రాలు కోల్పోయాడు, ఆవులు, గేదెలు, అలాగే సమస్త ఆస్తిపాస్తులను కోల్పోవడం తట్టుకోగలుగుతారా? ఈ విషయం చెప్పడానికి నేనే వచ్చానట్టుగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి చెప్తూ ఉంటే ఈ గుండె తట్టుకోగలుగుతుంది అంటే తట్టుకోలేదు. అలాంటి సమయంలో ఇక్కడ ఈయన కూడా ఎలా ఉందంటే, ఫినెహాసు భార్యకు ఎలా ఉందంటే, మనసం పట్టబడింది. భర్త చనిపోయాడు, మామగారు చనిపోయారు, ఇప్పుడు ఒంటరిగా వాళ్ళు ఎవరు మిగిలారంటే పుట్టినటువంటి బిడ్డ తప్ప ఇంకెవరు లేరు. అంతేగా మనకు కనపడుతుంది. ఏమంటే యుద్ధంలో ఇద్దరు అన్నదమ్ములిద్దరు చనిపోయారు, మామగారు చనిపోయారు, కన్నా గర్భిణితో ఉన్నటువంటి ఆమె కూడా ఏమైందంటే బిడ్డకు జన్మనిచ్చి ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా, అందరినీ కోల్పోయారు. ఏమంటుంది, ఒక్క మాట మంచి మాట మాట్లాడుతుంది కదా, ఏమంటూ ఉందంటే, దేవుని మందసము పట్టబడిందన్న సంగతిని, తన మామయ్య పెరిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ పుట్టినటువంటి బిడ్డకి ఏమని పేరు పెట్టిందంటే, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసు. తన మామను కోల్పోయింది, మందసం పట్టబడింది, తన భర్త చనిపోయాడు, ఆ విషయం తెలుసుకొని ఇప్పుడు ఆ బిడ్డకి ఏం పేరు పెట్టిందంటే ఈకాబోదు. ఈకాబోదు అనగా అంటే ఏంటంటే ప్రభావము పోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈకాబోదు అంటే ఏంటి? ప్రభావం పోయింది. ఎవరైనా ఉంటేనే వెనక నుంచి మనకి ప్రభావం, ఎవరైనా మనల్ని ప్రోత్సాహపరిస్తేనే ఆ ప్రభావాన్ని బట్టి మనం ముందుకు నడుస్తాం కదా. కానీ ఇక్కడ ఈ బిడ్డకి ఎవరైనా ప్రభావం చూపెట్టేటువంటి వారు కానీ, ఈ బిడ్డకి అంటే ఆ బిడ్డ ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ లేకపోతే ఎవరు కూడా లేరు. కానీ ఇక్కడ ఏం కోల్పోయిందంటే ఇశ్రాయేలు నుంచి దేవుని ప్రభావము పోయింది. ఈనాడు చాలా మంది కూడా సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ అలాగే ఉన్నారండి. ఎవరికి వారే యమునా తీరు. చెప్తున్నాను కదా, ఫోన్లు వచ్చేసిన తర్వాత ఒకరితో ఒకరికి సంబంధాలు తక్కువైపోయినాయి. మాట్లాడుకోవడం అస్సలే తక్కువ. ఇంట్లో మాట్లాడుకోవడమే మానేస్తారు. ఎవరు వండి తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే ఎవరికి నచ్చితే వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు, లేకపోతే ఆర్డర్ పెట్టుకొని తింటారు. అంటే ఇంట్లో ఇప్పుడు మన పరిస్థితులు ఇలా ఉన్నాయి, కానీ చాలా మంది పరిస్థితులు ఇలాగే ఉన్నాయండి. అంటే ఈ ప్రభావం ఏమవుతుందంటే మనిషికి మధ్యకున్నటువంటి ఆ ప్రభావాలు, మనిషికి మధ్యనటువంటి సంబంధాలు కోల్పోయి కనీసం దేవునితో కూడా సమయాన్ని గడపాల్సినటువంటి వారు కూడా ఏం చేస్తారంటే ఇటువంటి పొరపాట్లే చేస్తూ ఉన్నారు. అందుకే మనం గమనించినట్లయితే ఈనాడు సంఘాల్లో కూడా ఎలా ఉన్నారంటే ప్రార్థనకు వస్తారు, చాలా చక్కగా ప్రార్థన చేస్తారు, ఇన్స్పైర్ అవుతారు, దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవుడి వాక్యాలు విని ఇన్స్పైర్ అవుతారు. కానీ అక్కడే సతికిలు పడిపోతారు. వాళ్ళు లేచి నిలబడాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం ప్రయాసపడాలనేటువంటి విషయానికి మాత్రం ముందుకు రారు. నేను ప్రార్థనకు వచ్చాను కదా, నా వాళ్ళు బాగానే ప్రార్థనకు వచ్చారు కదా అనుకుంటే నాకు ఇంకొకరితో పని లేదు అనేటువంటి
అనేటటువంటి మాటే తప్ప ఇతరులతో వాళ్ళకి సంబంధాలే ఉండవు. ఇలాంటి ఈకాబోతులు చాలా మంది ఉన్నారు. ఒంటరిగా జీవితాన్ని గడిపేటువంటి వారు చాలా మంది ఉన్నారు. సంఘాల్లో కూడా ప్రభావం కోల్పోయినటువంటి వారు. దేవుని ప్రభావం అంటే మందస్సము కేవలం మందస్సం అయితే ఉంది, కానీ మందస్సం నుంచి ప్రభావం లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ ప్రార్థన తగినటువంటి ఫలితాలు చూడలేకపోతున్నారు. ఈరోజు చెప్పేటువంటి మాట ఏంటంటే మందసము పట్టబడింది. ఇశ్రాయేలు ప్రజల యొక్క దగ్గర ఉండవలసిన మందసము ఎక్కడికి వెళ్ళిందంటే శత్రువుడి చేతికి వెళ్ళిపోయిందంటే మనకు రావాల్సినటువంటి ఆ దీవెన, మనం పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదం, మనం పొందుకోవాల్సినటువంటి ఆయుష్, మనం పొందుకోవాల్సిన ఆ ప్రేమ ఎవరు దొంగిలించారండి? ఫిలిస్తీన్లు దొంగిలించారు. కాబట్టి ఇప్పుడు ఆమె చెబుతుంది కదా, ప్రభావం ఇశ్రాయేలులో నుంచి వెళ్ళిపోయింది, సంఘాల్లో కూడా ప్రభావం లేకుండా పోతుంది అని అందరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయనటువంటి వారు ఎవరు ఉండరు, కానీ వారు ఎలా ఉన్నారంటే ప్రభావం లేకుండా, సుయిచై లేకుండా, అంటే చప్పదనం కలిగినటువంటి వారుగా, ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ ప్రభావం లేకుండా, ప్రార్థనకు తగినటువంటి ఫలితాలు లేకుండా ప్రార్థనే చేస్తారు, కానీ దేవుని నుంచి ఆశించాలనేటువంటి విషయాలు వారు కోల్పోతున్నారు. కాబట్టి కుటుంబాల్లో ప్రభావాలు కోల్పోతున్నారు, సంఘాల్లో ప్రభావాలు కోల్పోతున్నారు, ఇంట్లో కోల్పోతున్నారు. అంటే భార్యాభర్తల మధ్య సంబంధం కావచ్చు, ఆ ప్రభావం కావచ్చు, కుటుంబాల బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రభావం కావచ్చు. నువ్వు నాకు చెప్పేది ఏంటమ్మా, ఇదేగా మాట్లాడతారు, నాకు తెలుసులే, ఫోన్ ఒకటి వచ్చింది, అన్నీ తెలిసిపోతాయి. కానీ ఆ ప్రేమ బంధాన్ని మాత్రం నీవు రుచిస్తే తప్ప, ఇప్పటి వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మన తల్లిదండ్రులు చాలా చేశారని మనం చెప్పుకున్నాం కదా. ఆ మధ్య గ్యాప్లో చూసారా ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ గ్యాప్లో అంటే మదర్స్ నుంచి మళ్ళీ మదర్స్ డే వరకు ఆ మదర్స్ డేకి కేకులు తినిపించుకుంటారు. ఈ మధ్య గ్యాప్లో ఎన్ని శ్రమలు వస్తాయండి, ఎన్ని దుఃఖకరమైన విషయాలు ఉంటాయి, ఏడ్చేటువంటి దినాలు ఉంటాయి. కొన్నిసార్లు పట్టుదల కలిగి ఉంటారు, కొన్నిసార్లు ఎలా ఉంటారంటే వారికి ఇంకా నాకు ఈ సంబంధమే అవసరం లేదు అనేటువంటి వారు కూడా ఉంటారు, నాకు వీళ్ళతో పనే లేదు అనుకునేటువంటి వారు ఉంటారు. కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు ప్రార్థించకపోయినా దేవుడు నిన్ను పలకరిస్తాడు. నువ్వు అదికి కూర్చున్నా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు ఆయన తలుచుకోకపోయినా కానీ నిన్ను మాత్రం ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన దగ్గర నుంచేటువంటి ప్రభావం మన మీద ఉంది, కానీ మన నుంచి వెళ్ళేటువంటి ఆ ప్రభావం చూసారా, ఆ ప్రేమ చూసారా, ఏం చేస్తారంటే కోల్పోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈనాడు మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే ప్రభావం వెళ్ళిపోకూడదండి. ఈకాబోతు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఈకాబోతు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ ప్రభావం తిరిగి రావాలంటే ప్రార్థిస్తే తప్ప, నీలో ఉన్నటువంటి శక్తిగల కార్యాలు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేసే విషయం నీకు తెలుసు. తొమ్మిదినాళ్ళు నువ్వు చేసినటువంటి ప్రార్థన, నువ్వు చేసినటువంటి కన్నీరు, యాచనలు అన్నీ కూడా నీకు చేసినటువంటి దేవుడు ఈనాడు చేయట్లేదంటే దేవుడు చేతకాని వాడు వెళ్ళిపోలా. ఎవరు చేతకానుడు అయిపోయారు? దేవుడు చేతకానుడు అయ్యాడా? ఆయన చేతకానుడు అవలా. ఆయన చేయకుండా ఉండడు, ఆయన చేతులు కొరచ కాలేదు. మనం ప్రార్థన చేస్తే ప్రతిదీ దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు చేతకాని వాళ్ళు ఎవరు అయ్యావంటే తెలుసా? మనమే అయ్యాం. ప్రార్థన చేయకుండా నువ్వే అయిపోయావు. ప్రార్థన చేయకుండా, ప్రార్థనకు తగినటువంటి ఫలితాలు పొందకుండా ఈకాబోతులాగా నువ్వే ఒంటరిగా నిలబడిపోయావు. ఇప్పుడు ఈకాబోతు లాంటి వారి సంఘాల్లో అనేక మంది ఉన్నారంటే, సంఘాల్లో ప్రభావం రావాలంటే, ఆ కుటుంబాల ప్రభావం బలోపేతంగా చేర్చబడాలి అంటే కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈకాబోతు ఎవరిని బట్టి అందరినీ కోల్పోయాడని, తను చేసిన పాపాన్ని బట్టి కోల్పోయాడా? కాదు, ఎవరి పాపాన్ని బట్టి వారే కోల్పోతూ ఈకాబోతు ఎలా అయిపోయాడంటే ఒంటరిగా మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈనాడు నేను చేసేటువంటి పనిలో నేను మాత్రమే చేస్తున్నాను, నాకు తోడు ఎవరు లేరు, నేను మాత్రమే ఒంటరిగా నిలబడ్డాను, నాకెవరు కూడా సపోర్ట్ లేరు, నన్ను ఎవరు బలపరిచేటువంటి వారు లేరు, నన్ను ఎవరు ప్రోత్సాహపరిచేటువంటి వారు లేరు అనుకుంటున్నావేమో, కానీ అందరికి మించినటువంటి గొప్ప దేవుడు
ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడవసరం, నీకున్న స్థితిగతులను బట్టి నువ్వు బాధపడవసరం. పరిస్థితులు, బాధలు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ వాటన్నిటికీ ఎదురుగా నిలబడగలిగితే, ఆ భయాన్ని జయించగలిగితే కనుక ధైర్యవంతుడైనటువంటి గొప్ప దేవుడు, మహాపరాక్రమశాలి నీకు ముందుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని ఎలా చేయించబడిందండి? మనుషుల వల్ల అయితే అవుతా? సముద్రాన్ని ఎవరైనా 2 పాయలుగా చేయగలుగుతారా? ఎవ్వరి వల్ల కూడా కాదు. కానీ దేవుడు మాత్రమే గొప్ప దేవుడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దాటి వెళ్ళారంటే ఎంత గొప్ప ధన్యత! మనుషులకైతే అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యము. ఈనాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావు, కానీ ప్రభావం వెళ్ళిపోయిందని నీ నుంచే వెళ్ళిపోయింది. ఆయన నుంచి ఎప్పటికీ కూడా ప్రభావం ఆగదు. ఆయన నుంచి వచ్చేటువంటి ఆ దీవెనలు ఎప్పటికీ కూడా ఆగవు. కానీ నిన్ను నువ్వు సరి చేసుకొని నిలబడి, నీ కోసం నీవు నిలబడగలిగితే కనుక ప్రభావం తిరిగి మరలా నీ ఎద్దుకు వస్తుంది. దేవుని యొక్క ప్రత్యక్షత నీ ఎద్దుకు తిరిగి మరలా వస్తుంది. ఇదే సమయం గ్రంథం 4వ అధ్యాయం 14 చూస్తే, ఈ కాబోతుకు ఒక సహోదరుడు కూడా ఉన్నాడు, ఆ సహోదరుడు యాజకుడు అయ్యాడని కూడా తెలుస్తుంది. కానీ ఆయన పుట్టినప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. బలపరిచేటువంటి వాడు, ధైర్యపరిచేటువంటి వారు, పెద్దలుగా సలహా ఇచ్చేటువంటి ఎవరు ఉన్నారంటే తన తోడ్పుట్టుగా ఉన్నది ఒక్కడే అయినప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి పెద్దరికి కలిగినటువంటి అందరినీ కూడా ఆ బంధాన్ని తీర్చగలిగినటువంటి వారు ఎవరు కూడా రారండి. నీకున్న బంధం కోల్పోయినప్పటికీ, నీకున్న స్థితిగతులన్నీ కూడా అన్నింటినీ నష్టపోయినప్పటికీ కూడా అటన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ కాబోతు లాంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రభావం కోల్పోయారు. ఆ ప్రభావం నీ నుంచి పోయింది అనుకుని నీ అందరికి నీకు తెలిస్తే కనుక వెంటనే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయు. ప్రభా, నేను ఈ కాబోతులా ఒక్కదాన్ని ఒంటరిగా నా కుటుంబంలో పోరాడుతున్నానయ్యా, నా తోడుగా నువ్వు ఉండు ప్రభా, నేను ప్రతిదీ జయించగలుగుతానని ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన బిడ్డల పక్షంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.